హెచ్సిఎల్ భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. జాన్ జాన్సన్ ఒక చోట అంటాడు, లైఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ స్కిన్ ఆఫ్ అవర్ కలర్ ఆర్ మన ఎడ్యుకేషన్. దీంతో కాదు, వెన్ దెర్ ఈజ్ నో హోప్ మన లైఫ్ చిన్నగా అవుతుంది అనమాట. రేపు అనేది మీకు బ్రహ్మాండంగా ఉండాలి కదా. మీకు బాగా నచ్చిన అంశం ఏంటి ఫ్యూచర్ యూనివర్సిటీ? హెచ్సిఎల్ టెక్నాలజీ, హెచ్సిఎల్ టెక్ తోటి వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. సో ఒక కోర్సు బీటెక్ అనేది సిఎస్సి, ఏఐ అండ్ ఎల్ఎల్ఎం ఈ రెండు కూడా ఈ కోర్సుని టోటల్లీ పవర్డ్ బై హెచ్సిఎల్ టెక్నాలజీ. హెచ్సిఎల్ కంపెనీ కానీ, గూగుల్ కంపెనీ కానీ, ఐబిఎం కంపెనీ లాంటి అడ్వాన్స్ ల్యాబ్ని వచ్చేసి మా యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఈ హెచ్సిఎల్ టెక్ కరికులం అదే డిసైడ్ చేస్తుంది, అదే డిజైన్ చేస్తుంది, అదే దాన్ని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి ట్రైనింగ్ ఇస్తారు, ఇంటర్న్షిప్ తీసుకెళ్తారు, రీసెర్చ్కి హెల్ప్ చేస్తారు, ఫైనల్లీ వీళ్ళు బాగుంటే రిక్రూట్ చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది లక్షల్లో బీటెక్ చదువుతున్నారు, మనకు జాబ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఫ్యూచర్ యూనివర్సిటీ ఈజ్ ద వన్ విచ్ సేయింగ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్గా నేర్చుకుని ఎల్ఎల్ఎం నేర్చుకుంటే డైరెక్ట్గా నీ గ్లోబల్ కార్పొరేషన్స్ తోటి వీళ్ళ టైఅప్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్తున్నాను. ఎలా అయితే విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేసి సిక్స్లు కొట్టి ఛాంపియన్ అవుతాడో, టైగర్ కా హుకుమ్. వీళ్ళు ఈ ప్రాక్టీస్ వల్ల అక్కడ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడం అనేది జరగదు. ఇప్పుడున్న జెన్సీ కిడ్స్ అందరూ స్టార్ట్అప్ ఐడియాస్ తో, క్రియేటివ్ ఐడియాస్ తో ఉన్నారు. మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే మీరు సుకుమార్ రావు, రాజమౌళి అవ్వగలుగుతారు. షార్ట్ ఫిల్మ్ తీయడానికి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, ఎలా అనిపించింది? ఇక్కడ లాస్ట్ ఆఫ్ గ్రీనరీ, సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్, పిల్లలందరికీ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి, ఆడపిల్లలకి మగపిల్లలకి. చాలా మంది ఫీ స్ట్రక్చర్ కూడా హై ఏమో అనుకుంటుంటారు. 8 lakhs బడ్జెట్ లోనే ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, 4 years, ఇంక్లూడింగ్ ఆల్. ఇది లిమిటెడ్ 180 పాస్ అవుట్స్ ఎవ్రీ ఇయర్. ఇప్పటి నుండే పిల్లలకి మెరిట్ స్టూడెంట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఇచ్చే ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు 16 సర్టిఫికేషన్ కోర్సెస్. అసలు రెజ్యూమేలో ఎంత వెయిటేజ్ పెరుగుతుందా ఉంటే. వేరే గ్లోబల్ కంపెనీస్తో కూడా అన్నిటితో టైఅప్స్ ఉన్నాయి మొత్తం అంతా, లైక్ అడోబ్, యాపిల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, వీటన్నిటితో. కాబట్టి నేను ఏమంటా అంటే, పెద్ద స్కెచ్ ఉన్న రాజమౌళి సినిమాలో యాక్ట్ చేస్తే బెటర్. ఫ్యూచర్ యూనివర్సిటీ ఈజ్ ఎ బిగ్ స్కెచ్ అని చెప్తున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iDream. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఇంటర్మీడియట్ తర్వాత రియల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి బ్రిడ్జ్ ఏదైనా ఉంది అంటే కాలేజ్ అండ్ యూనివర్సిటీ. అండ్ మంచి ఫ్యూచర్ ఉండాలి అనుకున్న ఒక మంచి యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి. అండ్ కొంచెం హోమ్కి దూరంగా వెళ్తే చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓన్లీ స్కిల్స్ మాత్రమే కాకుండా అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా సో మెనీ థింగ్స్ యూనివర్సిటీ మనకు నేర్పిస్తుంది. సో అటువంటి యూనివర్సిటీ ఎంత జాగ్రత్తగా చూస్ చేసుకోవాలో ఇప్పటికే మీకు అర్థమవుతుంది. అయితే ఇవాళ నేను ఒక మంచి యూనివర్సిటీతో మీ ముందుకు వచ్చాను. దట్ ఈస్ ఫ్యూచర్ యూనివర్సిటీ. అడ్మిషన్స్ డైరెక్టర్ రామ్వీర్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. అండ్ అలాగే అసలు ఆ ఫ్యూచర్ యూనివర్సిటీకి వెళ్ళి విజిట్ చేసిన ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు. పరిచయం అక్కర్లేని పేరు ప్రదీప్ గారు. యాక్టర్గా, లైఫ్ కోచ్గా, బిజినెస్ మెంటర్ గా ఎన్నో సార్లు ఎన్నో వీడియోస్ లో కనిపించారు. అండ్ మనకు అతి ముఖ్యంగా అంతేగా యాక్టర్ గా కూడా పరిచయం. ఆయన స్వయంగా ఫ్యూచర్ యూనివర్సిటీకి వెళ్ళి బోల్డ్ అని విషయాలు చెప్పడానికి మన ముందుకు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఆల్వేస్ గ్రేట్. ఆల్వేస్ గ్రేట్. గుడ్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ వాట్ యు ఆర్, then you are the best. డెఫినెట్లీ మీరు ఉన్నారు అని మీరు ఒక మాట చెప్తున్నారు ఏదన్నా అంటే అది డెఫినెట్లీ ఆడియన్స్ ఖచ్చితంగా దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, అంటే మైండ్ లోకి తీసుకెళ్లిపోతారు. అండ్ యూ రియలీ గట్ ఎ వెరీ గుడ్ మెంటార్ అని చెప్పొచ్చు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ యూనివర్సిటీ ఎక్కడుంది ఏంటి చెప్పండి. ఫ్యూచర్ యూనివర్సిటీ వచ్చేసి బరేలీ, నియర్ టు ఢిల్లీ. అండ్ సార్ మీరు వెళ్ళి విజిట్ అయ్యారు కదా? విజిట్ చేసి వచ్చానమ్మా. అంటే ఫస్ట్ నేను ఎక్కడి నుంచి వస్తానో చెప్తానమ్మా. మన ఫ్యూచరు, మన పిల్లల ఫ్యూచరే మనకి పెట్టుబడి. డెఫినెట్లీ. జాన్ జాన్సన్ ఒక చోట అంటాడు, లైఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ స్కిన్ ఆఫ్ అవర్ కలర్ ఆర్ మన ఎడ్యుకేషన్. దీంతో కాదు, వెన్ దెర్ ఈజ్ నో హోప్ మన లైఫ్ చిన్నగా అవుతుంది అంటాడు అనమాట. సో పిల్లల చదివే మనకు హోప్. డెఫినెట్లీ. యాజ్ ఎ స్టూడెంట్ ఇప్పుడు మీలాంటి చిన్న పిల్లలు ఉంటే రేపు అనేది మీకు బ్రహ్మాండంగా ఉండాలి కదా.
ఐ ఫీల్ ఫ్యూచర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఫ్యూచర్ యూనివర్సిటీ. డెఫినెట్లీ. అండ్ మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? యూజువల్ గా మీరు ఏది ఒక పట్టాన మీకు నచ్చితే దాంట్లో ఖచ్చితంగా జెన్యూనిటీ ఉంటది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను, ఆడియన్స్ కూడా నమ్ముతారు. మీకు బాగా నచ్చిన అంశం ఏంటి ఫ్యూచర్ యూనివర్సిటీలో? అంటే మామూలుగా ఇంజనీరింగ్ కాలేజ్లో వేల కొద్ది ఇప్పుడు గేట్లు ఎత్తేసాక సిఎస్సిలో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ సిఎస్టీ, అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అన్ని ఇవే ఉన్నాయి. Okay. ఇలా ఉన్న వాళ్ళందరూ 4 ఏళ్ల పాటు వాళ్ళని చిన్న చిన్న కార్పొరేషన్ తోటి కంపెనీస్ తోటి టైప్ అయి రిక్రూట్మెంట్ ఇస్తాం ఇది ఇస్తాం అని మభ్యపెట్టి వాళ్ళని తీసి ఫైనల్గా వచ్చేటప్పుడు వాళ్ళు ఏమవుతారో వాళ్ళకే తెలియని స్థితిలో. అలా కాకుండా ఈ ఫ్యూచర్ యూనివర్సిటీ అంటే ఏంటంటే ఇది ఒక టాప్ మోస్ట్ 10 టాప్ ఐటీ కంపెనీస్ ఆఫ్ అవర్ కంట్రీ, హెచ్సిఎల్ టెక్నాలజీ, హెచ్సిఎల్ టెక్ తోటి వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. సో ఒక కోర్సు బీటెక్ అనేది సిఎస్సి, ఏఐ అండ్ ఎల్ఎల్ఎం ఈ రెండు కూడా ఈ కోర్సుని టోటల్లీ పవర్డ్ బై హెచ్సిఎల్ టెక్నాలజీ. సో కొంచెం స్పెషలైజ్డ్ అండ్ వెరీ టెక్నాలజీ ఓరియంటెడ్ గా ఉన్న కోర్స్ అయితే ఇప్పుడు మనకు ఫ్యూచర్ యూనివర్సిటీలో ఇది ఉంది. ఇలాగ జనరల్ గా ఏఐ అన్ని చోట్ల ఉంటుంది, ఇది అడ్వాన్స్డ్ ఏఐ అన్నమాట. ఎలాగంటే హెచ్సిఎల్ తో కొలాబరేట్ అయింది అని చెప్పారు కదా, కొలాబరేషన్. మామూలుగా నీకు చదువు అయిపోయిన తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చి దాంట్లో కూడా పాస్ అయితే ఓ కంపెనీలో ప్లేస్మెంట్ వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఫ్యూచర్ యూనివర్సిటీ హెస్ కొలాబరేటివ్ విత్ హెచ్సిఎల్ టెక్. హెచ్సిఎల్ టెక్ ఈజ్ పార్ట్ ఆఫ్ హెచ్సిఎల్ గ్రూప్ అన్నమాట. ఈ హెచ్సిఎల్ టెక్ కరికులం అదే డిసైడ్ చేస్తుంది, అదే డిజైన్ చేస్తుంది, అదే దాన్ని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి ట్రైనింగ్ ఇస్తారు, ఇంటర్న్షిప్ తీసుకెళ్తారు, రీసెర్చ్కి హెల్ప్ చేస్తారు, ఫైనల్లీ వీళ్ళు బాగుంటే రిక్రూట్ చేసుకుంటారు. వావ్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కదా, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లక్షల్లో బీటెక్ చదువుతున్నారు, మనకు జాబ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఫ్యూచర్ లో ఏ అనేది డామినేట్ చేస్తుంది అంటున్నారు కదా. అదేనమ్మా, వీఆర్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీఆర్ ఇంటూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4. ఇండస్ట్రియల్ నెంబర్ 1 ఎప్పుడైందంటే స్టీమ్, ఆవిరి కనుక్కున్నప్పుడు, పారిశ్రామిక విప్లవం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 2 ఎప్పుడైందంటే కరెంటు కనుక్కున్నప్పుడు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 3 కంప్యూటర్లు, ఇంటర్నెట్లు కనుక్కున్నాం. వీఆర్ ఇన్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ డామినేటింగ్ ద వరల్డ్. అంటే ప్రొఫౌండ్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చిన వాల్యూ ప్రపంచానికి ఇవ్వలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల ఉద్యోగాలు పోతాయి అని ఒక పిచ్చి, ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. ఇంకెంత స్కిల్ పెంచుకోవాలో, ఎటువంటి యూనివర్సిటీస్ చదువుకోవాలనేది ఇప్పుడు అందరికి $1 million క్వశ్చన్స్, డౌట్స్. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవటం వల్ల ఉద్యోగాలు పోతాయా, ఉద్యోగాలు వస్తాయా? నువ్వు ప్రాపర్గా ప్రాంప్ట్ మేనేజర్ అయ్యి నువ్వు ఇంకా బాగా చేసుకోగలవా? ఈజ్ మిషన్ ఈజ్ టు యువర్ అడ్వాంటేజ్ ఆర్ యు ఆర్ సకమింగ్ టు ద మిషన్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్. ఫ్యూచర్ యూనివర్సిటీ ఈజ్ ఎ వన్ విచ్ సేయింగ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్గా నేర్చుకుని LLM నేర్చుకుంటే డైరెక్ట్గా నీ గ్లోబల్ కార్పొరేషన్స్ తోటి వీళ్ళ టైఅప్స్ ఉన్నాయి, అక్కడ తీసుకెళ్తుందని. మరి ఈ యూనివర్సిటీ గొప్పతనం ఏంటి అని అంటే, ఈ యూనివర్సిటీ అన్నిటికంటే ఫస్ట్ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కమింగ్ ఫ్యూచర్. ఎప్పుడైనా సరే అమ్మా, చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు విద్య. విద్య ఈజ్ నాట్ జస్ట్ మకింగ్ అప్, విద్య ఈజ్ అండర్స్టాండింగ్. మన వేదాలు చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన ఏం చెప్పాయంటే 25% మాత్రమే క్లాసు పుస్తకాల్లో ఉంటుంది విద్య, 20% టీచర్స్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఇందులో హెచ్సిఎల్ వాళ్ళే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్తున్నారు. సో 25% అక్కడ అయిపోయింది. 25% పియర్ గ్రూప్ ఇంటరాక్షన్స్. అందుకే కదా రాజుగారి పిల్లల్ని కూడా గురుకులాన్ని పంపించేవారు. పియర్ గ్రూప్ ఇంటరాక్షన్స్. ఇక్కడ అందరూ లైక్ మైండెడ్ 180 స్టూడెంట్స్, వాళ్ళందరూ ఒకరితో ఒకళ్ళు ఇంటరాక్ట్ చేసుకోవడం వల్ల ఇంకో 25% వస్తుంది. అండ్ ద లాస్ట్ 25% ఈజ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్. Practical engineering is a hands-on project. It is not a theoretical product. It is a practical project and education. So ఈ 4 కూడా ఉపనిషత్తులో చెప్పింది ఫ్యూచర్ యూనివర్సిటీలో ఉన్నాయని నేను నమ్మాను. అండ్ యూనివర్సిటీ కాలేజ్ లైఫ్ అంటే లైఫ్ లాంగ్ ఎన్నో మెమరీస్, ఎంతో మంది ఫ్రెండ్స్ ని, ఎవ్రీథింగ్ ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి ఒక మంచి ప్లేస్. ఆ 4 years ఏదైనా చదవాలి అనుకుంటే మీరు ఫ్యూచర్ యూనివర్సిటీకి అడుగు పెట్టిన తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, ఎలా అనిపించింది? అంటే ఒకటి అక్కడ లాస్ట్ ఆఫ్ గ్రీనరీ, 2 సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్, 3 పిల్లలందరికీ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి, ఆడపిల్లలకి మగపిల్లలకి, 4 సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది అక్కడ, 5 ఫ్యాకల్టీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఇండస్ట్రీలో ఉండి 2-3 ఏళ్ళు చదివిన వాళ్ళని మాత్రమే ఫ్యాకల్టీగా తీసుకుంటారు. మామూలుగా అవుతుంది ఫ్యాకల్టీ వీళ్ళు థియరిటికల్, ప్రాక్టికల్ ఉండదు. ఇక్కడ థియరీ ప్లస్ ప్రాక్టీస్ రెండింటినీ ఒక బ్లెండ్ చేసిన కరికులం వీళ్ళు తీసుకురాగలుగుతున్నారు, ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ. దెన్
హెచ్సిఎల్ఏ కోర్స్ డిజైన్ చేసి హెచ్సిఎల్ఏ ఇంప్లిమెంట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ హెచ్సిఎల్కి ఒక లెట్స్ ఏ 3 months అండి ఇంటర్న్షిప్. ఎవ్రీ ఇయర్ 3 months. ఎవ్రీ ఇయర్ 3 months అంటే 4 yearsకి 12 months అంటే 1 year ప్రాక్టికల్గా యువర్ లెర్నింగ్ వాట్ యువర్ లర్న్డ్. సో ఇది మంచి యూఎస్పీ అని చెప్పొచ్చు, ఎందుకంటే అన్ని యూనివర్సిటీస్ లో లాస్ట్ ఫైనల్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. అది ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొంతమంది ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇది ఎంతవరకు మనకు యాడెడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది సార్ ఇలా 12 months ఇంటర్న్షిప్ లో? చాలా కదమ్మా. ఇప్పుడు నేను సిఏ చదివాను అనుకుందామమ్మా, సిఏ పుస్తకాల్లో అకౌంటింగ్ చదువుతాను, కానీ ప్రాక్టికల్గా ఆడిట్ చేసేటప్పుడు నాకు రెండింటి మధ్య అది ఇంటర్న్షిప్. దట్ ఈస్ వాట్ ఇంటర్న్షిప్ ఈస్, దట్ ఈస్ వాట్ ఈస్ ప్రాక్టికల్ లెర్నింగ్. ఇక్కడ ఏమవుతానంటే వాళ్ళు డిజైన్ చేసిన కోర్సు వాళ్ళే వచ్చి పాఠాలు చెప్పి వాళ్ళే తీసుకెళ్లి ఇంటర్న్షిప్ చేయడం వల్ల అది డీప్ రూటెడ్గా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మగ్గింగ్ అప్, ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టర్నింగ్ యువర్ ఇన్పుట్ ఇంటూ ఇన్సైట్. మీ ఇన్పుట్ ఇన్సైట్ చేస్తుంది ఇది. వెన్ ఇన్పుట్ ఇన్సైట్ అవుతుందో వీళ్ళందరిలో రేపటి పట్ల భయం ఉండదు, ఫ్యూచర్ ప్రిపేర్డ్నెస్ వచ్చేస్తుంది కంప్లీట్గా. అండ్ యూజువల్ గా ఇప్పుడు డిగ్రీ కాదు స్కిల్ ఇంపార్టెంట్, రేపన్నాడు ఒక జాబ్ రావాలంటే అన్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీ స్కిల్స్ ఎలా నేర్పిస్తున్నారు, అదర్ దాన్ మనకు ఏ స్కిల్స్ కాకుండా అకాడమిక్ స్కిల్స్ కాకుండా అదర్ కరికులర్ స్కిల్స్ ఏం నేర్పిస్తున్నారు? అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూస్ అమ్మా. ఫర్ ఇన్స్టెన్స్ చెప్తాను, ఇక్కడ యూఎస్పీ అన్నావు కదా, అనదర్ యూఎస్పీ ఆఫ్ ఫ్యూచర్ యూనివర్సిటీ చెప్తాను. ఓ 3rd year 4th yearలో ఎప్పుడో ఒకసారికి ఒక ఇంటర్వ్యూ ఫేస్ అయ్యే అవకాశం వస్తుంది. మాక్ ఇంటర్వ్యూ 1-2 అవుతాయి, ఫైనల్ ఇంటర్వ్యూ ఒకటి చేయటం అవుతుంది. ప్రతి స్కూల్ ఏం చేస్తుంది, ప్రతి కాలేజ్ ఏం చేస్తుంది, 3rd year 4th year వచ్చేటప్పటికి సిఆర్టీ తీసుకొచ్చి సిఆర్టీ ట్రైనింగ్ కోసం ఒక నెలపాటు ఎక్స్పోజ్ చేసి వీళ్ళు మ్యాక్సిమం ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు. దానికోసమే 100% ప్లేస్మెంట్స్ అంటూ ఉంటారు ప్రతి యూనివర్సిటీ అంటారు, కానీ ఎందుకు ఇంత అన్ఎంప్లాయ్మెంట్? అదే అది ఎలాంటి ప్లేస్మెంట్, అది కూడా నెక్స్ట్ ఆర్ యూ పార్ట్ ఆఫ్ టాప్ 10 కంపెనీ ఐటీ కంపెనీస్, ఆర్ యూ పార్ట్ ఆఫ్ ఎ స్టార్ట్అప్ కంపెనీ ఈజ్ అగైన్ డిబేటబుల్ క్వశ్చన్. అయితే నేనేం చెప్తున్నా అంటే అలాంటి ఇంటర్వ్యూకి ఎక్స్పోజర్ లేక ఈ పిల్లలు భయపడిపోతారు. ఎంత బాగా చదువుకునే వాళ్ళని ఇంటర్వ్యూలో సరిగా చేయలేక ఫెయిల్ అయ్యే ఉద్యోగాలు రావు. కానీ వీళ్ళు ఏం చేశారు ఫ్యూచర్ యూనివర్సిటీ అంటే ఈ ఇంటర్వ్యూ అనే భూతాన్ని డే 1 నుంచి తీసి అవతల పడేశారు. ఏడాదికి ఫస్ట్ ఇయర్లో మీరు చదువుతున్నప్పుడు మంత్లీ 1 ఇంటర్వ్యూ అంటే 12 interviews యు ఆర్ ఎక్స్పోజ్డ్. మీరు సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మంత్లీ 2 interviews అంటే 24 interviews యు ఆర్ ఎక్స్పోజ్డ్. థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి ఎవ్రీ 10 days అంటే మంత్లీ 3 interviews అంటే అనదర్ 36 యు ఆర్ ఎక్స్పోజ్డ్. ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి మంత్లీ 4 interviews అంటే 48 యు ఆర్ టోటల్ 120 interviews నువ్వు ఉంటావు. ఎలా అయితే విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేసి సిక్స్లు కొట్టి ఛాంపియన్ అవుతాడో వీళ్ళు ఈ ప్రాక్టీస్ వల్ల అక్కడ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడం అనేది జరగదు. ఓ సూపర్. అయితే ఇంకా చాలా మంది దీని మించిన స్కిల్ సెట్ లేదు నా ఉద్దేశం. డెఫినెట్లీ, ఎందుకంటే అన్ని ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత చాలా ఈజీగా ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అనుకుని వెళ్తారు. డెఫినెట్లీ అకాడమిక్స్ వైజ్ బాగుంటది కాబట్టి ఈజీగా అదే కాదు చేసే వాళ్ళకు కూడా వీళ్ళు డిఫరెన్షియేటర్ గా కనిపిస్తారు. డెఫినెట్లీ తెలివి కలిగి ఉండటం వేరు, తెలివిని ప్రదర్శించడం వేరు. నీకు నాలెడ్జ్ ఉండటం వేరు, ఆ నాలెడ్జ్ చెప్పడం వేరు. అందుకే పెద్దవారు అనుభవజ్ఞులు అంటారు. ఆ అనుభవాన్ని మీరు ఇస్తున్నారు యాక్చువల్లీ. దే కెన్ ఆర్టికులేట్ దేర్ ఎక్స్పీరియన్స్, దే కెన్ ఆర్టికులేట్ దేర్ ఎడ్యుకేషన్, దే కెన్ ఆర్టికులేట్ ఎనీథింగ్ వాట్ ద ఇంటర్వ్యూయర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్. సో వెన్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మెట్ దెన్ రిజల్ట్స్ ఆర్ ఫ్లడెడ్. డెఫినెట్లీ. ఇప్పుడు చాలా మంది టు గెట్ ఎ జాబ్ కంటే టు గివ్ ఎ జాబ్ అన్న కాన్సెప్ట్ లో వెళ్తున్నారు. ఆంట్రప్రీనర్షిప్ అండ్ ఇప్పుడున్న జెన్సీ కిడ్స్ అందరూ స్టార్ట్అప్ ఐడియాస్ తో క్రియేటివ్ ఐడియాస్ తో ఉన్నారు. ఆ ఐడియాస్ ని సపోర్ట్ చేస్తూ యూనివర్సిటీ ఏమైనా చేస్తుందా? ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎనీ స్టార్ట్అప్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే మీరు సుకుమార్ రావు రాజమౌళి అవ్వగలుగుతారు. షార్ట్ ఫిల్మ్ తీయడానికి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఫాదర్ వద్దు నువ్వు వెళ్ళొద్దు అన్నారు అనుకోండి, అవ్వదు కదా. బట్ దిస్ యూనివర్సిటీ ఎంకరేజెస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. వాళ్ళ వీసీ గారు సిన్హా గారు అది ఏం చెప్తారంటే అవర్ కోర్ కాంపిటెన్సీ ఈజ్ వీ డోంట్ వాంట్ టు అవర్ స్టూడెంట్స్ టు బి యూజర్స్ ఆఫ్ టెక్నాలజీ, వీ వాంట్ దెమ్ టు బి క్రియేటర్స్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఒక యాప్ మనలాంటి వాళ్ళే కదా, స్విగ్గీ ఎవరో ఇట్లాంటి పిల్లలే కదా కనుక్కున్నారు. వెన్ యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్, వెన్ యూ హ్యావ్ ఎ ఫ్రీ మైండ్, వెన్ యూ హ్యావ్ ఎ కరేజ్ టు స్టెప్ అప్, then you can create anything in the world. That environment is created in this university. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు అసలు ఇల్లు విడిచి ఊరు దాటి వెళ్ళరు చాలా వరకు. అమ్మ చాలా దగ్గర మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ ఉద్యోగం రావాలి, 2 మనం రాష్ట్రాల్లో రావాలి, 3 మన ఊర్లో రావాలి, 4 మన ఇంటి పక్కనే బిల్డింగ్ ఉండాలి, 5 మన అమ్మ ఉండి పెట్టి ఆవకాయనం తినాలి. బట్ ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్లీ. ప్రపంచాన్ని చూడాలంటే వేరే ప్లేస్కి వెళ్ళి ఢిల్లీ లాంటి ప్లేస్కి వెళ్ళి మనం చదివితే ఎటువంటి థింగ్స్ మనం నేర్చుకుంటే
ఇప్పుడు ఇది ఇవాళ వచ్చింది కాదమ్మా, ఇదివరకు రాజులు కూడా గురుకులానికి అడవికి పంపించారు, గురువు దగ్గర ఎందుకు? అందరితో సమానంగా ఇంటికి దూరంగా ఉంటే వాడికి కష్టం అన్నది తెలుస్తుంది, వాళ్ళకి ఇష్టం అన్నది తెలుస్తుంది. ఇక్కడ ఏం కష్టపడతారని కాదు నా ఉద్దేశం. సో ఇంటికి పెద్ద దూరం కాదుగా, ఢిల్లీకి దగ్గరగా ఉంది. ఢిల్లీ ఈస్ కనెక్టెడ్ టు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళి చదువుకుంటున్నారు, మనం పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటే ఓకే. నా రెండో లాజిక్, రేపు ఉద్యోగం వస్తే ఎక్కడికైనా వెళ్ళమా? ఇదే ఢిల్లీలో వస్తే ఉద్యోగం చేయమా మనం? సో వాళ్ళ మెంటల్ ప్రిపేర్డ్నెస్ ఒకటి, రెండు మంచి ఎడ్యుకేషను, యూనిక్ ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అన్న చోట వెళ్ళటంలో తప్పలేదు కదమ్మా. డెఫినెట్లీ. సో మల్టీ కల్చరల్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా, రిలీజియన్స్, కమ్యూనిటీ, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. రియల్ లైఫ్ లో అవన్నీ ఫేస్ చేయాలి కాబట్టి. సో ఎటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఏ కైండ్ ఆఫ్ స్టేట్స్ లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, అబ్రాడ్ నుంచి కూడా ఉన్నారు, ఈ కైండ్ ఆఫ్? మా యూనివర్సిటీలో వచ్చేసి ఇది ఫస్ట్ టైం అనమాట ఇండియాలోనే కాన్సెప్ట్ అనేది. హెచ్సిఎల్ ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యేసి వాళ్ళ కరికులంనే వాళ్ళు డిజైన్ చేసి యూనివర్సిటీకి ఉన్న కరికులంతో యాడ్ చేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చేసి టీచింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ట్రైనింగ్ అండ్ ప్రాజెక్ట్స్ వర్క్స్ కూడా చేపిస్తారు. కంపెనీస్కి తీసుకెళ్లేసి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ టైప్లో చేపిస్తారు. దాంతోపాటు రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది కంపెనీస్ వాళ్ళే. సో ఏమవుతుందంటే ఇలా చేయడం వల్ల చాలా పేరెంట్స్కి డౌట్ ఏమని ఉంటుందంటే, రేపు పొద్దున మా పిల్లలకి ఆ ఉద్యోగాలు వస్తాయా రావా అని. సో ఇక్కడ అక్కడ కరికులం డిఫరెంట్ కదా అన్న ఫీల్ లో ఉంటారు అందరూ. ఎగ్జాక్ట్లీ. సో పిల్లలకి ఏమైతుంది అంటే, అలాంటి కరికులం చదవడం వల్ల ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో కొలాబరేట్ చేసి చదవడం వల్ల వాళ్ళే వచ్చి టీచింగ్ చేపిస్తారు, ట్రైనింగ్ వాళ్ళే ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ కి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ప్లస్ దాంతో పాటు 80% ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పిల్లలకి ఉంటుంది. ఎక్కడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుందో అక్కడ పిల్లల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అదే కంపేర్ చేసుకుంటే మనం సౌత్లో కానీ ఎక్కడైనా కంపేర్ చేసుకుంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్లో 20 to 30% మాత్రమే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. థియరిటికల్ పార్ట్స్ ఎక్కువ ఉంటుంది. కానీ మా యూనివర్సిటీ ఏం చేస్తుందంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎక్కువ ఇచ్చేసి థియరీ పార్ట్ని తక్కువ చేస్తుంది. అదే కదా, మీరు ఐఐటి తీసుకున్నా లేకపోతే ఎన్ఐఐటి రాయాలన్నా వేల మంది, లక్షల మంది రాస్తే ఓ 15-16 వేల మందికి ఐఐటిలో, ఓ 30 వేల మందికి ఎన్ఐఐటిలో వస్తాయి. అది వచ్చిన తర్వాత 4 ఏళ్ళు చదివాక వాళ్ళ కంపెనీలో ప్లేస్మెంట్ అది ఉంటుంది. ఇక్కడ డే 1 నుంచి టాప్ 10 కంపెనీస్లో ఒకటైనా హెచ్సిఎల్ వారి సౌజన్యంతో, ఆధ్వర్యంలో, కొలాబరేషన్లో ఇది ముందుకెళ్తుంది కాబట్టి దే ఆర్ మోర్ సెక్యూర్. రియల్ కార్పొరేట్ లైఫ్ అండ్ వర్క్స్ ఎలా ఉంటాయి ఇప్పటి నుంచి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ డే 1 నుంచి నేర్చుకుంటున్నారు. జనరల్లీ ఉద్యోగం వచ్చాక ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ తెలుసుకుంటారు. వీళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, ఎక్స్పెక్టేషన్స్ 3 కూడా డే 1 నుంచి నేర్చుకున్నారు. అంటే ఇంత స్పెషలైజ్డ్ అండ్ యూనిక్ ప్రోగ్రామ్ కాబట్టి చాలా మంది ఫీ స్ట్రక్చర్ కూడా హై ఏమో అనుకుంటుంటారు. వాట్ అబౌట్ ద ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఇవన్నీ? ఇది లో బడ్జెట్ లోనే యాజ్ కంపేర్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. మా యూనివర్సిటీ ఫస్ట్ టైం కరికులం ని డిజైన్ చేసింది కాబట్టి ఇండస్ట్రీస్ కొలాబరేషన్తో తక్కువ బడ్జెట్ 8 lakhs బడ్జెట్ లోనే, ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, 4 years, ఇంక్లూడింగ్ ఆల్ 4 years లో 8 lakhs బడ్జెట్ లోనే అయిపోతుంది. తక్కువ బడ్జెట్, ఎఫోర్డబుల్ పిల్లల భవిష్యత్తు కోసం అది ఎఫోర్డబుల్ అక్కడ. అండ్ యూజువల్ గా మనము ఒక కాలేజ్ కి వెళ్తున్నామంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ, ఆ ప్లేస్ ఇదంతా కూడా చూస్తుంటాం కదా. హౌ సేఫ్ ఇట్ ఈస్ ఢిల్లీ? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అసలు క్యాంపస్ టోటల్ టైట్ సెక్యూరిటీ మధ్య ఉంటుంది. దాని తర్వాత ఇన్ క్యాంపస్ హాస్టల్స్ కాబట్టి వాళ్ళు గేట్ దాటి బయటికి రారు. అక్కడ కూడా వీళ్ళకి కావాల్సిన ఫుడ్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ వెరీ సేఫెస్ట్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ల్యాబ్స్ కానీ ఇవి కానీ ఎంత హై అండ్ టెక్నాలజీతో ఉన్నాయి ఏంటి? ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే హెచ్సిఎల్ కంపెనీ కానీ, గూగుల్ కంపెనీ కానీ, ఐబిఎం కంపెనీ లాంటి వాళ్ళే అలా అడ్వాన్స్ ల్యాబ్ని వచ్చేసి మా యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో పిల్లలకి కంపెనీకి వెళ్ళేసి నేర్చుకునేది దానికన్నా క్యాంపస్లోనే ఉండేసి ఆ ల్యాబ్స్లో ప్రాక్టికల్ చేయడం జరుగుతుంది పిల్లలకి. సో ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఫ్యూచర్ యూనివర్సిటీ గురించి? అంటే మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకోవాలి కదమ్మా ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎమర్జింగ్ వరల్డ్ వేర్ టెక్నాలజీ మనిషి క్రియేట్ చేసిన మిషన్ మనిషిని డామినేట్ చేస్తున్నప్పుడు 5 ఏళ్ల తర్వాత నా భవిష్యత్తు ఏంటో ఈరోజు నేను చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు 5 years తర్వాత ఎడ్యుకేషన్ ఈరోజు నేర్చుకుంటే ఇఫ్ ఐఎమ్ ఇండస్ట్రీ ప్రిపేర్డ్, ఇఫ్ ఐఎమ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ప్రిపేర్డ్, ఫ్యూచర్ యూనివర్సిటీలో వెళ్తే ఇది ఆన్సర్ అవుతుందమ్మా. దిస్ ఇస్ 1. నెంబర్ 2 ఏంటంటే 9,000 మంది పిల్లలు ఉండి దానిని తోసేసి వాళ్ళల్లో ఎవడో ఒకటి కింద ఎమర్జ్ అవ్వకుండా ఇది లిమిటెడ్ 180 పాస్ అవుట్స్ ఎవ్రీ ఇయర్. ఈ 180 మందికి ఫోకస్డ్ డీటెయిల్డ్ అటెన్షన్ లెర్నింగ్ ఉంటుంది. 180 స్టూడెంట్స్ పర్ బ్యాచ్. యా మ్యామ్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఎనీ ఇండస్ట్రీ ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత లేదంటే వాళ్ళు యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసి
ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారో వాళ్ళు సిజిపిఏని కౌంట్ చేస్తారు అనమాట. కంపల్సరీ కొన్ని ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు 7+ సిజిపిఏని తీసుకుంటాయి. సో మేమేం చేస్తున్నాం అంటే ఇప్పటి నుండే పిల్లలకి మెరిట్ స్టూడెంట్ ని తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. అదే అది కూడా ఎలిజిబుల్ limited క్రైటీరియా students. ఏంటి అని అడుగుదాం. అది కూడా లిమిటెడ్ స్టూడెంట్స్. లిమిటెడ్ స్టూడెంట్ ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఇవ్వగలుగుతాం. ఫ్యూచర్ అప్సెట్ స్టడీ ఉండటం, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత చెప్పించటం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ చూడటం, ట్రైనింగ్ అనేది ఎక్కడో 4th ఇయర్లో 4.1 సెమిస్టర్లో నేర్పించకుండా Day 1 నుంచి ఎక్స్పోజ్ చేయటం, ఈ ఇంటర్న్షిప్స్ తీసుకెళ్ళటం, దాని తర్వాత వాట్ యు కాల్ ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ముందుకెళ్ళటం, రీసెర్చ్ ముఖ్యంగా చదువుతో పాటు రీసెర్చ్ వాళ్ళకి రీసెర్చ్ నేర్పించటం, ఇవన్నీ స్పెషాలిటీస్. డెఫినెట్లీ. ప్రదీప్ గారు, మీరు లైక్ చాలా ఇన్స్టిట్యూషన్స్ చూసుంటారు. ఇండియాలో ఎస్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంతవరకు ఎక్కడో పక్కదో పడుతుంది అని వింటారు. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీస్ అలానే ఉంచి ఎటువంటి నియమాలు మన ఫ్యూచర్ యూనివర్సిటీ ఇస్తుంది ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా? అదేనమ్మా, ఇది ఫస్ట్ ప్రాక్టికల్ లెర్నింగ్. ఇంజనీరింగ్ అనేది ఎనీథింగ్ విచ్ వీ లెర్న్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ టు. ఇప్పుడు ఇన్పుట్స్ ఇచ్చే చెట్లు నాటండి, చెట్లు నాటండి, చెట్లు నాటండి, ఇది ఇన్పుట్. నాటాలి కదా, ఎందుకు నాటాలో చెప్పాలి కదమ్మా. చెట్లు నాటితే రేపు గాలి వస్తుంది, కాయ వస్తుంది, పువ్వు వస్తుంది, నీడు వస్తుంది, కలప వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది అని చెప్తే వాడు ఇష్టంగా నాటుతాడు. సో ఇన్పుట్ కి ఇన్సైట్ కి మధ్య తేడా ఉంది కదా. ఫ్యూచర్ యూనివర్సిటీ ఈజ్ ఏ ఇన్సైట్ఫుల్ యూనివర్సిటీ. ఇట్ పవర్స్ ద స్టూడెంట్. సో ఒక మంచి స్కిల్ బేస్డ్ టెక్నాలజీ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ కోసము ఫ్యూచర్ యూనివర్సిటీని డెఫినెట్లీ చూస్ చేసుకోవాలి ఫర్ దర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్తారు. సో ఫైనల్ గా వాట్ యూ వాంట్ టు సజెస్ట్ టు ద తెలుగు పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్? పేరెంట్స్, మన పిల్లలే మనకు ఆస్తమ్మా. పిల్లలకి చదివే ఆస్తి. విద్యా దదాతి వినయం వినయాతి యాత్రి పాత్రత్వం, పాత్రత్వం ధనమాప్నోతి ధనధర్మం తదసుఖం అన్నారు. ఇఫ్ సంబడి హ్యాస్ టు బి హ్యాపీ, ద ఫౌండేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ ఎడ్యుకేషన్. Give them the best education. Give them tomorrow's education. Don't make them outdated students. అయ్యో ఎందుకు చేర్పించారా అని మనం ఆలోచించే కోర్సు కాకుండా మంచి కోర్సు పవర్డ్ బై HCL లాంటి కంపెనీ ఉన్నది. ఫ్యూచర్ యూనివర్సిటీలో బీటెక్ సిఎస్సి ఉంది, ఏఐ అండ్ LLM. దాంట్లో చేర్పించండి, ఒకసారి చూడండి. మంచి పిల్లలు మన పక్కలో పడుకున్నారా, హాస్టల్లోకి వెళ్ళారా, కన్నురెప్ప పాటలో ఈ 4 ఏళ్ళు గడిచిపోతాయి. మనం అమెరికా పంపించారా, రేపు పిల్లలు దూరంగా ఉంటారు. మంచి కాలేజ్ ఇది, ఎంచుకోండి, చూడండి. అంటే ఇదే మంచి కాలేజ్ అని చెప్పట్లే, మంచి కాలేజీలో ఇది ఒకటి అని చెప్తున్నాను. వన్ ఆఫ్ ద గుడ్ కాలేజెస్, బెస్ట్ కాలేజ్, టుమారోస్ కాలేజ్. రేపటి మన విజన్ 2020, విజన్ 2049 అంటున్నాం కదా. మీ పిల్లలు 5 years తర్వాత విజన్కి ఈ కాలేజ్ పనికొస్తుందని నేను చెప్తున్నాను. ప్రదీప్ గారు, ఇంకేమైనా సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇంటర్న్షిప్స్కి ఇలా ఏమైనా ఉందా? చెప్దామని నేను అనుకుంటున్నామా, నువ్వే అడిగేది. 8 గ్లోబల్ సర్టిఫికేట్స్ డ్యూరింగ్ దర్ ఎడ్యుకేషన్ వస్తాయి. ఎవ్రీ సెమిస్టర్కి ఒక గ్లోబల్, అది కూడా గ్లోబల్ జెయింట్స్ లాంటివి, IBM లాంటి వాళ్ళు, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు, యాపిల్ లాంటి వాళ్ళు, ఎడోబ్ లాంటి కంపెనీస్ తోటి తీసుకొస్తారు. అంటే ఒక 8 సర్టిఫికేషన్స్ గ్లోబల్ కంపెనీస్ ఇస్తే ఇంకో 8 సర్టిఫికేషన్స్ HCL వాళ్ళు ఇస్తారు. అంటే మీకు ఇచ్చే ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు 16 సర్టిఫికేషన్ కోర్సెస్. అసలు రెజ్యూమేలో ఎంత వెయిటేజ్ పెరుగుతుందా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు రెజ్యూమే అంతా షార్ట్ లిస్ట్ అయ్యేది కీ పాయింట్స్ తో. సో ఇటువంటి గ్లోబల్ సర్టిఫికేషన్స్ అంటే ఈజీగా వాళ్ళు ఫస్ట్ ఫిల్టర్ అవుతుంది. రెజ్యూమేలో వస్తుంది, మనకి నాలెడ్జ్, యూఆర్ ఎంపవర్డ్ కదా. అంటే ప్రతి ఒక్కటి USP లాగానే ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే, అంతే కదండి. సో ఫ్యూచరిస్టిక్ యూనివర్సిటీ, ఫ్యూచర్ యూనివర్సిటీ. సో యూజువల్ గా చాలా మంది స్టూడెంట్స్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు బీటెక్ అవ్వగానే కాలేజ్ అయిపోయింది కదా, ఇంకా జాబ్ రావాలి, సో కోర్స్ నేర్చుకో యుఎస్ఏకి వెళ్తారమ్మా. యుఎస్ఏ వెళ్తారు. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు, అమీర్పేట్. ఇక్కడికి వచ్చి అప్పుడు సర్టిఫికేషన్ వరకు ఇవన్నీ చూస్తూ ఉంటారన్నమాట. మరి అలా కాకుండా మీకు ఇందాక నేను చెప్పినట్టు గ్లోబల్ సర్టిఫికేషన్సే అవుతున్నాయి అనుకోండి. నిజంగా మీరు ప్రాజెక్ట్స్ రియల్ లైఫ్లో చేశారనుకోండి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ఎడ్యుకేషన్ చేశారనుకోండి, ప్రతి సెమిస్టర్లో ప్రతి ఏడాదిలో ఒక 3 months మీకు ఇంటర్న్షిప్ కూడా వచ్చిందనుకోండి, మీకు వచ్చే సర్టిఫికేట్ జెన్యూన్ అయి ఉంటుంది, ట్రస్ట్ వర్త్ అయి ఉంటుంది, మీకు నాలెడ్జ్ లెవెల్స్ ఎన్హాన్స్ అవుతాయి, స్కిల్ బేస్డ్ అవుతుంది. ఈ కంపెనీస్లో అప్పటి నుంచే పనిచేయడం వల్ల మీకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తెలుస్తాయి, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ మనకు అర్థమవుతుంది. ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్కి యూ కెన్ గ్రో ఫ్రమ్ దేర్, యూ కెన్ గో టు హయ్యర్ లెవెల్స్ అనమాట. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళాలి తప్ప యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చి మనం ప్రాజెక్టులు చేయకూడదు. ప్రదీప్ గారు, అసలు ఫ్యూచర్ యూనివర్సిటీలోనే ఎందుకు చదవాలి? మామూలుగా నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటాను.
చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు వేసినా సినిమాలు రిలీజ్ కావు, అప్పుడప్పుడు రిలీజ్ అయినా గుర్తింపు రావు, గుర్తింపు వచ్చినా నన్ను గుర్తుపట్టరు, పెట్టినా మనకి అవార్డులు రివార్డులు రావను. అదే రాజమౌళి గారి సినిమాలో, అనిల్ రావిపూడి గారి సినిమాలో, సుకుమార్ గారి సినిమాలో ఒక్క డైలాగ్ తో ఫేమస్ ఫేమస్ అంతేగా అయిపోతుంది. అంతే. నేను చెప్పే సారాంశం ఏంటంటే ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నీ స్టార్టప్ కంపెనీలతోటి వాటితో టైప్ అయ్యి ప్లేస్మెంట్లు తీసుకెళ్తున్నారు. దాంట్లో ఇంజనీరింగ్ జరిగితే నీ బ్రతుకు మొత్తం మీడియాకర్గానే ఉండే అవకాశం ఉంది. అదే హెచ్సిఎల్ లాంటి ఒక ఐటీ జెయింట్ కంపెనీ పవర్ చేసిన ఒక కోర్సులో, వాళ్ళే క్యూరేట్ చేస్తున్న కోర్సులో, వాళ్ళే డెవలప్ చేసి డిజైన్ చేసి డెలివర్ చేస్తున్న ఒక కోర్సులో నువ్వు జాయిన్ అయితే అక్కడే రిక్రూట్ అయ్యే అవకాశాలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఒకవేళ అక్కడ లేకపోయినా వీళ్ళకి వేరే గ్లోబల్ కంపెనీస్తో కూడా అన్నిటితో టైఅప్స్ ఉన్నాయి మొత్తం అంతా, లైక్ అడోబ్, యాపిల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వీటన్నిటితో. కాబట్టి నేను ఏమంటా అంటే పెద్ద స్కెచ్ ఉన్న రాజమౌళి సినిమాలో యాక్ట్ చేస్తే బెటర్. ఫ్యూచర్ యూనివర్సిటీ ఈజ్ ఎ బిగ్ స్కెచ్ అని చెప్తున్నాను. Definitely. As an admissions director, what do you want to give a suggestion or any advice to the Telugu parents and the students? స్టార్టప్ కంపెనీస్తో చదువుకోవడం కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో చదువుకుంటే ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. ఫ్యూచర్ యూనివర్సిటీలో జాయిన్ అయితే ఎలాగో మీ ఫ్యూచర్ 100% బ్రైట్గానే ఉంటుంది. చూసారు కదా, మీకు నిజంగానే ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలి, 4 years తర్వాత ఏ టెక్నాలజీ అయితే యూస్ చేస్తామో, ఎటువంటి వాటికి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో ఆ టెక్నాలజీని వాళ్ళు కొలాబరేట్ హెచ్సిఎల్ వాళ్ళతో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఒక బ్రైట్ ఫ్యూచర్ అండ్ బెస్ట్ స్కిల్స్తో బయటకు వెళ్ళాలి విత్ జాబ్ అనుకుంటే డెఫినెట్లీ ఫ్యూచర్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని అడ్మిషన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.